క్రిస్పీ చీజ్ ఆలూ స్టఫ్డ్ బ్రెడ్ శాండ్విచ్. చూడండి ఎంత మంచిగా చీజ్ అనేది సాగుతుందో. మొజరెల్లా చీజ్ అన్నమాట. చూడండి లుక్ సూపర్ ఉంది కదా. ఫుల్ రెసిపీ చెప్పేస్తాను, త్వరగా వచ్చేసేయండి. ఫస్ట్ అయితే దీనికోసం 2 ఆలు తీసుకున్నాను. 2 ఆలు తీసేసుకొని రౌండ్గా కట్ చేసేసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. దీంట్లో ఆలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ఆలుని మనం బాయిల్ చేయాలన్నమాట. మంచిగా మెత్తగా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి. అండ్ దీంట్లో నేనైతే ఎటువంటి సాల్ట్ ఇవేమీ యాడ్ చేయట్లేదు. అండ్ మీకు నచ్చితే మటుకు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం ఇది మంచిగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపల మనం బ్రెడ్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. దానికోసం నేను ఇలాంటి రౌండ్గా ఉండే గ్లాస్ యూస్ చేశాను. ఈ గ్లాస్తో అయితే మనకి రౌండ్గా వస్తాయి బ్రెడ్. అందుకోసం 2 బ్రెడ్లు తీసుకొని మీరు ఈ విధంగా రౌండ్గా చేసి పెట్టుకోండి. చూడండి ఎంత మంచిగా రౌండ్గా వచ్చినాయో. ఈ మిగిలిన వాటిని కూడా ఏం వేస్ట్ చేయం. వీటితో మనం ఏం చేయబోతున్నామంటే బ్రెడ్ ఇదే పైన అంటారు కదా బ్రెడ్ క్రమ్స్ అని, అలాంటివి మనం మిక్సీ జార్లో వేసేసుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా చేసేసుకోవచ్చు. వీటిని మనం ఏం వేస్ట్ చేయక్కర్లేదు. చూడండి బ్రెడ్ క్రమ్స్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. వేటిని కూడా మనం ఏం వేస్ట్ చేయమన్నమాట. ఓకేనా. మంచి మంచి టిప్స్ కూడా ఉన్నాయి కాబట్టి లైక్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ని కూడా నేను స్టోర్ చేసుకుంటున్నాను. కొన్ని బ్రెడ్ క్రమ్స్ తీసేసుకొని నేను స్టోర్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక ప్లేట్లో. అంటే ఈ కార్న్ ఫ్లోర్ ఇవి ఎందుకంటే మనం పైన బైండింగ్ కోసం అన్నమాట. బైండింగ్ కోసము లోపల పెట్టే ఆలూ స్టఫ్ అనేది బయటికి రాకుండా బైండింగ్ కోసము ఈ విధంగా మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియా పౌడర్ 1/2 టీ స్పూన్, అండ్ కారం, ఉప్పు ఇవన్నీ తగినంత వేసుకోండి. ఉప్పు కూడా మీకు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని లిక్విడ్ లాగా కలుపుకోవాలన్నమాట. మరీ వాటరీగా ఉండొద్దు, లిక్విడ్గా నేను చూపించిన విధంగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా లిక్విడ్ లాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. మీకు ఒకవేళ సాల్ట్ కానీ స్పైసీ ఏదైనా కావాలి అంటే, స్పైసీగా ఉండాలి అనుకుంటే కొద్దిగంత సాల్ట్ అండ్ కారం ఈ 2 వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేసినాక ఈ విధంగా అనేది బ్యాటర్ అనేది ఉండాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆలు కూడా మంచిగా ఉడికిపోయింది కదా. పైన పొట్టు తీసేసుకొని ఈ విధంగా ఆలుని కట్ చేసేసుకోవాలన్నమాట. దీంట్లో ఉప్పు అండ్ కారం, గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్. మీకు నచ్చితే పెప్పర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ ఇవి కూడా వేసుకోండి. అండ్ నెక్స్ట్ చాట్ మసాలా పౌడర్ కూడా వేసాను. ఇవన్నీ వేసేసుకొని అండ్ మంచిగా మిక్స్ చేయాలన్నమాట. మెత్తటి పేస్ట్ లాగా మనం మిక్స్ చేసేసేయాలి. పొటాటోని మనం మెత్తగా ఉడికిచ్చేసుకున్నామంటే మనకి ఈజీగా మనం చేత్తోటే దీన్ని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. కాలుతుంది, ఇప్పుడే కదా నేను ఉడకబెట్టి తీసాను, సో కాలుతుంది. అందుకని మెత్తగా కాసేపు చల్లారినాక నేను ఈ విధంగా స్మాష్ చేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా మొజరెల్లా చీజ్ని నేను ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ బ్రెడ్ని ఆ విధంగా రౌండ్గా చేసుకున్నాను. బ్రెడ్ క్రమ్స్ కూడా చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు లోపల చీజ్ ఏ విధంగా స్టఫ్ చేయాలంటే, ఫస్ట్ అయితే మనం ఆలూని ఇట్లా తీసేసుకొని ప్రెస్ చేసేసి ఈ మొజరెల్లా చీజ్ పెట్టేసేసి ఈ విధంగా మొత్తం కవర్ అయ్యేలాగా ఆలూ స్టఫ్ని పెట్టేసేయాలన్నమాట. బయటికి రాకుండా జాగ్రత్తగా ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసి అన్నీ ఇంకా పొటాటోని మొత్తము మనం ఎన్ని క్యూబ్స్ అయితే మొజరెల్లా చీజ్ని కట్ చేసుకున్నామో అన్నిటినీ నేను చూపించిన విధంగానే చేసేసుకోండి. నెక్స్ట్ దీన్ని ఇందాక మనం కార్న్ ఫ్లోర్ ఉంది కదా పైన బైండింగ్ కోసం, దాంట్లో ఒకసారి ఇట్లాగా డిప్ చేయాలన్నమాట. డిప్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా నేను ఎందుకు చేశానంటే, మనం బ్రెడ్ ఉంది కదా, బ్రెడ్ కోసం
ఒక బాల్ అనేది ఈ విధంగా ట్రై చేద్దాము, బ్రెడ్ క్రమ్స్ వేసేసి జస్ట్ ఈ పొటాటో బాల్ లాగా చేసి చూద్దామని చెప్పేసి ఫస్ట్ దాన్ని అయితే నేను ఆ విధంగా చేసి పక్కన పెట్టాను. మిగతాదంతా మటుకు నార్మల్గానే చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా మనం బ్రెడ్ లోపల స్టఫ్ చేసేసుకొని ఇంకా మనము బ్రెడ్ క్రంచీ బ్రెడ్ లాగా చేసేసుకోవాలన్నమాట. ఏ విధంగానో మీకు నేను చూపిస్తాను. చూపించే లోపల త్వరగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా చేసేసుకొని అట్లా రౌండ్గా చేసుకున్న బ్రెడ్ తీసుకొని ఈ బ్రెడ్ని మనం లైట్గా వాటర్లో డిప్ చేసుకోవాలి. డిప్ చేసేసుకొని లైట్గానే, ఎక్కువగా పెట్టద్దు వాటర్లో, మొత్తము ఇరిగిపోతుంది బ్రెడ్ అంతా. ఓకేనా. లైట్గా డిప్ చేసేసుకొని తర్వాత పిండేసేయండి, వాటర్ అంతా పిండేసేసుకొని పైన అండ్ కింద రెండు పెట్టేసేయాలన్నమాట. ఈ ఆలు అనేది మొత్తం కవర్ అయిపోవాలి మనకి, అందుకని ఇట్లాగా పెట్టేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం చూడండి కార్న్ఫ్లోర్, దాంట్లో కూడా మనం పెట్టేసేసుకోవాలి. ఒకసారి డిప్ చేయాలి. మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగాని వాటర్ పోసుకోండి. అండ్ మీరు మైదా వేసుకున్నారంటే ఈ విధంగా అయితే అవ్వదు. మీరు మైదా యూజ్ చేయాలనుకుంటే మైదా యూజ్ చేయండి. నేనైతే కార్న్ఫ్లోర్ యూజ్ చేశాను. ఇట్లాగా మొత్తం కవర్ చేసేసేయాలన్నమాట. ఈ బ్యాటర్ని అంతా కవర్ చేసేసుకోవాలి. ఇది మనకి చీజ్ అనేది బయటికి రాకుండా మనం మంచిగా కవర్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇందాక మనం ఇంట్లోనే హోమ్ మేడ్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్లోకి ఈ విధంగా మంచిగా పట్టించాలి. ఎంత బాగా పట్టిస్తే బ్రెడ్ క్రమ్స్ మనకు అంత క్రంచీనెస్ వస్తుంది. పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఎంత మంచిగా బ్రెడ్ క్రమ్స్ పడితే ఎక్కువే పట్టించండి బ్రెడ్ క్రమ్స్ని. ఓకేనా. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మనం ఇందాక చేసుకున్నాం కదా బ్రెడ్, ఈ బ్రెడ్ని అంతా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచిగా ఇందాక మనం వేసాం కదా ఫస్ట్ బాల్, అది కూడా వేసాను. అండ్ ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారంటే మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, అంత బాగుంది నిజంగానే. పిల్లలకే కాదు మా అమ్మ వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ యమ్మీగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి మరిన్ని వెరైటీ రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయి. ఏది కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే త్వరగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. హ్యాపీగా చూసి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత బాగుందో కదా. తప్పకుండా ట్రై చేయండి.